దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత ప్రశస్తమైనటువంటి శుభనామంలో అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అయితే ఒక ప్రత్యేకమైనటువంటి అంశంలో మీ అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియపరచాలని ఎగిరిపడతా ఉన్నానండి. ఏ వార్తా పత్రికలో చూసినా, ఏ వార్తా ఛానల్లో చూసినా, ఏ యూట్యూబ్ సంబంధిత ఛానల్లో చూసినా చాలా వైరల్ అవుతున్నటువంటి విషయం ఏదైనా ఉందంటే, సమంత రూత్ ప్రభువు హైందత్వాన్ని స్వీకరించారు. క్రిస్టియానిటీని విడిచిపెట్టి, క్రైస్తవ్యాన్ని వదిలిపెట్టి హైందత్వాన్ని స్వీకరించినందుకొరకు చాలా సంతోషంగా కొంతమంది వీడియోలు చేస్తూ ఉన్నారు. అందుని బట్టి వాళ్ళ సంతోషానికే అది వదిలిపెట్టేసాను అనుకోండి. అయితే ఇది నా వరకు కూడా రావడం జరిగింది కనుక క్రైస్తవ లోకం కూడా దీని మీద ప్రశ్నించాలి, దీని గురించి తెలియపరచాలనేటువంటి కొన్ని మాటలు నా వరకు వచ్చినాయి కనుక దీని మీద నేను స్పందించడానికి కూడా ఇష్టపడతా ఉన్నాను. వాస్తవం నిజానికి నిజం అదే. సమంత రూత్ ప్రభు అనేటువంటి వ్యక్తి క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి హైందత్వాన్ని స్వీకరించడం అనేటువంటిది ఉన్న విషయమే, లేని విషయం ఏం కాదు. ఇదేమీ కూడా ఫ్యాబ్రికేటెడ్ మాట అయితే ఏం కాదు, ఫేక్ న్యూస్ అయితే ఎంత మాత్రమో కూడా కాదు. పెళ్లికి ముందు కూడా హైందవ సంబంధమైనటువంటి ఆచార వ్యవహారాల్లో ఆవిడ కొనసాగినటువంటి వ్యక్తే. నా భర్త కొరకు నేను స్వీకరిస్తాను, నేను గౌరవిస్తున్నానని చెప్పి తన నోటుతో ఆవిడ ఒప్పుకున్నటువంటి సందర్భాలు కూడా చాలానే లేకపోలేదు. అయితే ఇక్కడ కొంచెం దుఃఖపడవలసినటువంటి విషయం ఏంటంటే అండి, సమంత రూత్ ప్రభు గారు హైందత్వాన్ని స్వీకరించినందుకు దుఃఖపడడం కంటే కూడా ఈవిడ చేస్తున్నటువంటి పనులను బట్టి వీళ్ళు తల్లిదండ్రులు ఎంత నలిగిపోతున్నారు అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే సమంత యొక్క తండ్రి గారు ఒక సాదా సీదా మనిషి అయితే కాదు, నలుగురిలో ఒక 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 మనిషిగా ఆయన జీవితం అయితే కనబడట్లేదు. కానీ చాలా బాధ్యతాపరమైనటువంటి, చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్న వ్యక్తి ఆయన ఒక పాస్టర్ గారు. ఒక పాస్టర్ గారు అమ్మాయి హైందువుణ్ణి పెళ్లి చేసుకుంటుంది అంటేనే సంఘానికి సమాధానం చెప్పలేడు. ఒక అన్యుణ్ణి పెళ్లి చేసుకుంటుంది అంటేనే లోకంలో తల ఎత్తుకోలేడు. అలాంటిది ఈ కుమార్తె వల్ల చాలా నరకం అనిపించాడు ఈ పాస్టర్ గారు. పైగా ఇప్పుడు ఏదో అయిపోయింది, పోనీ ఆ పెళ్ళైనా ఏదో సుఖంగా జరిగిందా అంటే అది కూడా జరగలేదు, పెళ్ళి కూడా పెటాకులు అయిపోయినాయి. కాబట్టి ఇంతకంటే ఎక్కువ అవమానం అనేటువంటి తండ్రి గారికి ఎదురైంది. ఆయన పేరు ఏదో ప్రభు, ఆయన పేరు కూడా. మొత్తానికి ఆయన ఒక పాస్టర్ గారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం మనకు ముందు నుంచి కూడా ఉంది. కాబట్టి ఈవిడ వెళ్ళిపోయినందుకు బాధపడద్దు, కానీ అంత గొప్ప దైవజనుడు లేదంటే సేవకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ కుమార్తెను బట్టి అనుభవిస్తున్నటువంటి నరకయాతను బట్టి ఖచ్చితంగా మనం క్రైస్తవ ప్రజలుగా, క్రైస్తవ విశ్వాసులుగా మన అందరం కూడా బాధపడవలసిన అవసరం ఉందండి. ఎందుకంటే నలుగురికి చెప్పేటువంటి వ్యక్తి దగ్గరే, వ్యక్తి జీవితంలోనే, వ్యక్తి కుటుంబంలో ఉన్న వ్యక్తులే దారి తప్పిపోతే సంఘం ముందు తలెత్తుకునేటువంటి పరిస్థితులు అయితే ఉండవు. అందులో సందేహం లేదు. ఎందుకంటే నేను కూడా ఒక సేవకుని కుటుంబంలో నుంచి వచ్చిన వ్యక్తిని కనుక మాదిరికరంగా కానీ ఉండకపోతే, కుటుంబంలోనే ఇలాంటి పరిస్థితులు కానీ ఎదురైతే సంఘం ముందు నిలబడి వాక్యం కూడా చెప్పలేని పరిస్థితులండి. ఇలాంటి మా కుటుంబాల్లో కూడా చాలా చూసాం కాబట్టి నేను చెప్తా ఉన్నాను. మా బంధువుల్లో కూడా చాలా చూశాను కాబట్టి చెప్తా ఉన్నాను. చాలా గౌరవాన్ని దెబ్బతీసేటువంటి పని అయితే మాత్రం సమంత గారు చేసుకొచ్చారు. నాకంటే పెద్ద ఆవిడే, అవును గౌరవిస్తున్నాను. కానీ ఇప్పటి వరకు ఆ తండ్రి గారి యొక్క ఆవేదన ఆవిడకి అర్థం కాలేదా? ఆ తల్లి గారి యొక్క బాధ ఆవిడకి అర్థం కాలేదా? చిన్నతనం నుంచి కూడా చూసినటువంటి దేవుని యొక్క ప్రేమ ఆవిడకి అర్థం కాలేదా? ఎంతగా దేవునిలో ఎదిగి దేవునికి, నామానికి భ్రష్టత్వాన్ని, సిగ్గుని, అవమానాన్ని తీసుకుని రావడానికి ఆవిడికి మనసు ఎలాగొస్తుంది అని అంటే దాన్ని బట్టి నాకు ఒకటే అర్థమైంది. ఎప్పుడూ ఆమె యొక్క జీవితాన్ని సాతానికి సమర్పించేసుకుంది. పాస్టర్ గారి కూతురే ఉండి, ఒక దైవ సేవకుడి యొక్క రక్తాన్ని పంచుకున్నటువంటి బిడ్డ ఉండి చలనచిత్ర పరిశ్రమలోకి వెళ్ళడమే ఆవిడ తీసుకున్న ఘోరమైనటువంటి నిర్ణయం. అది ఘోరమైన నిర్ణయం. ఎందుకంటే సినిమాలు చూడకూడదు అంటున్నటువంటి బోధకుడి ఇంట్లో ఒక సినిమా యాక్టర్ ఉంటే అది ఎంత ఘోరమైన అవమానం అండి. అది ఎంత సిగ్గండి. అందులో సందేహం లేదు కదా. వ్యర్థమైనటువంటి వాటిని చూడకుండానట్లుగా నా కళ్ళను త్రిప్పివేయమన్నాడు దేవుడు, భక్తుడు అన్నాడు దేవుడితో. కాబట్టి సినిమాలు చూడకూడదనేమో తండ్రి గారు ప్రసంగిస్తూ ఉంటే, సొంత కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి సినిమాల్లో అలరిస్తూ ఉంటే, ఒక పెద్ద యాక్ట్రెస్గా ఆవిడ చలామణి అవుతూ ఉంటే
అది ఎంత అవమానం అంటారండి? అది వాస్తవానికి చేయవలసిన పనేనా? వాస్తవానికి నేను సమంత గారు నేను ఏం అనట్లేదు, కానీ చేసిన పనిని బట్టి ఖండించట్లేదు. కానీ ఒక మాట అయితే అంటున్నాను, నీ వల్ల దేవుడికి ఎంత చెడ్డ పేరు వచ్చిందో నాకైతే తెలియదు, కానీ నిన్ను కన్నందుకు నీ తల్లిదండ్రులు మాత్రం చాలా బాధపడుతున్నారమ్మా. నిన్ను కన్నందుకు నీ తల్లిదండ్రులు మాత్రం చాలా అవమానాన్ని అనుభవిస్తూ ఉన్నారు. నీ తర్వాత కూడా నీకు 2 బ్రదర్స్ ఉన్నట్టు నాకు ఐడియా అయితే ఉంది. మరి వాళ్ళు ఎంత అనుభవిస్తున్నారనేది ఒకసారి అర్థం చేసుకుంటే బాగుండు. సాతానికి పూర్తిగా ఆమె యొక్క జీవితాన్ని సమర్పించేసుకుంది. అందుకే సినిమా రంగం వైపుగా ఆవిడ యొక్క అడుగులన్నీ కూడా వేయడానికి ఇష్టపడ్డారు. ఆవిడ చేసే ఈ రోజున ఒక మాట చెప్తున్నాను చూడండి. ఇప్పుడు సమంత క్రిస్టియానిటీని వదిలి హైందత్వాన్ని స్వీకరించినందుకు బాధపడకండి. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉంటే అంత పోతే అంత. ఇప్పుడు వాస్తవానికి చాలా సంతోషం ఇది. ఎందుకంటే అలాంటి వ్యక్తి క్రైస్తవురాలు కాదు అని చెప్పుకోవడం చాలా ధన్యత మాకు. అలాంటి వ్యక్తి క్రైస్తవురాలు అని చెప్పుకోవడానికి సిగ్గుపడేవాళ్ళు. ఇప్పుడు క్రైస్తవురాలు కాదు కదా, లోకంలో కలిసిపోయింది కాబట్టి ఆవిడ గురించి బాధపడవలసినంత అవసరత క్రైస్తవులకు లేదని అంటారు. దేవుడు బాధపడతాడు. తప్పిపోయినటువంటి గొర్రెను బట్టి బాధపడిన దేవుడు, తప్పిపోయినటువంటి కుమారుని బట్టి బాధపడినటువంటి దేవుడు, తప్పిపోయినటువంటి కుమార్తెను బట్టి బాధపడ్డా ఖచ్చితంగా బాధపడతాడు. ఏర్పాటులో ఉంటే ఎప్పటికైనా సరే తన తప్పును తను తెలుసుకుని వస్తే దేవుడికి క్షమించి మళ్ళీ తన ఉన్నతమైన కృపలో వర్ధిలింపజేస్తాడు. కాదు కూడదు ఇలాగే ఉంటాను, దేవుడికి అవమానమే తెచ్చిపెడతాను, నా కుటుంబాన్ని సిగ్గులపాలు చేస్తాను, నేను అనుకున్నట్టుగానే జీవిస్తానని ఒకవేళ ఆవిడ వెళ్తున్నటువంటి వ్యక్తి దేవుని ఏర్పాటులో ఉన్న వ్యక్తి అయితే మాత్రం ఖచ్చితంగా మాత్రం మూల పాడేస్తాడో, మళ్ళీ దేవుని వైపుగా నడిపిస్తాడు. అందులో అయితే సందేహం లేదు. అందులో మాత్రం ఇంకా ఆలోచించడానికి కూడా ఏమీ లేదండి. ఆవిడ వెళ్ళిపోయినందుకు ఏం బాధపడకండి, వీలైతే ప్రార్థన చేయండి అంతే. ఇప్పుడు ఒక హైందువుడు, ఒక అన్యుడు, దేవుని ఎరగని వ్యక్తి క్రైస్తవ్యాన్ని స్వీకరించినందుకు, క్రీస్తుని స్వీకరించినందుకు మనం సంతోషిస్తున్నాం కదా. మరి అలాంటప్పుడు ఒక యెజబెలు క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినందుకు ఎందుకు మనం దుఃఖపడాలి? ఎందుకు? క్రైస్తవ్యానికి చెడ్డ పేరు, కుటుంబానికి చెడ్డ పేరు, దేవునికి అవమానం తెచ్చిపెట్టేటువంటి వ్యక్తి ఎలా చేసిందనే దాన్ని బట్టి బాధపడవలసిన అవసరం లేదు. ఇలాంటి వ్యక్తులు వెళ్ళిపోయినందుకే చాలా సంతోషించాలి. అలాగని చెప్పి నేను సంతోషించట్లేదు. ఖచ్చితంగా తెలుసుకుంటుంది, ఆవిడ యొక్క తప్పుని ఖచ్చితంగా తెలుసుకుంటుంది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొస్తుంది. ఏమండి, యెజబెల్ అని ఆవిడని ఏ విధంగా మీరు ఉద్దేశించి మాట్లాడుతున్నారంటే, యెజబెల్ ఎలాగైతే మేకప్లు వేసుకుని మగవాళ్ళని ఆకర్షించిందో ఈవిడ చేసిందో కూడా అంతే కదండి. సినిమా రంగంలో పనిచేసేటువంటి ఆడవాళ్ళందరూ కూడా ఆకర్షితమైనటువంటి వస్త్రధారణ, ఆకర్షితమైనటువంటి శరీర పరిస్థితులు అదంతా కూడా వాళ్ళు చేసేది అదే కదా. నేను మాట అంటే ఇలా అంటున్నానని ఏ విధంగా కూడా తీసుకోకండి. సమంతను బట్టి, సమంత యొక్క న్యూడిటీని బట్టి, బోల్డ్నెస్ని బట్టి, వస్త్రధారణ బట్టి ఎంతమంది యువత పాడైపోయి ఉంటారండి. మరి యెజబెల్ కాదు ఆవిడ? ఎంతమంది మోహంలోకి పడిపోయి ఉంటారండి. ఆవిడతో పాపం చేయాలన్న ఆలోచనకి కారణమైనటువంటి వ్యక్తి యెజబెల్ కాకపోతే కన్య అయినటువంటి మరియమ్మ అవుతారా? ఎంతమంది యువతను పాడు చేస్తుందంటారు ఆవిడ? ఎంతమంది యవన పిల్లల్ని ఆవిడ వైపుగా ఆకర్షించుకుందంటారు? ఆవిడ బోల్డ్నెస్ని బట్టి, ఆవిడ న్యూడిటీని బట్టి, హాఫ్ బట్టలు వేసుకుని, స్విమ్వేర్ వేసుకుని, సగం వేసుకుని ఎంతమంది యువతను పాడు చేసిన వ్యక్తి క్రైస్తవురాలు చెప్పుకోవడానికి సిగ్గు. ఆ తండ్రి అంతగా సిగ్గుపడుతున్నాడు, ఎంత అవమానంగా ఆయన భరిస్తున్నాడు. ఆ బాధని చెప్పడానికి కూడా, వివరించడానికి కూడా అది ఇంక తగదేమో అనుకుంటాను నేను. అంత భయంకరమైన వ్యక్తి. అసలు వివాహం అంటే అసలు ఆవిడకి ఒక గౌరవమే లేదు. అసలు వివాహ బంధం అంటే గౌరవమే లేదు. మ్యారేజ్ మీద ఒక ప్రత్యేకమైనటువంటి రెస్పెక్టే లేదు. మ్యారేజ్కి ముందు చాలామందితో ఆవిడ ఓపెన్ రిలేషన్లో తిరిగారు. అదంతా మనకు తెలిసిందే. ఎందులో కూడా ఆవిడ నిలబడలేదు. నలుగురిని అప్పటికే మార్చిన సంఘటన. పోన్లే, దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, వివాహం చేసుకునే గొప్ప ధన్యత ఇచ్చాడు. వివాహం అన్నిటికంటే కూడా ఘనమైనది కనుక ఆ కార్యక్రమం జరిగింది. అమ్మో, దేవుడిచ్చిన అవకాశం ఇది. ఒక అన్య కుటుంబాన్ని మార్చుకోవడానికి దేవుడిచ్చిన అవకాశంగా భావించి ఏదో రకంగా కష్టమైన సుఖమైన భరించి ఆ కుటుంబానికని రక్షించుకుంటే చాలా మాదిరికరమైనటువంటి వ్యక్తిగా, పాత్రగా దేవుడి దగ్గర, క్రైస్తవ్యం దగ్గర ఇక్కడ కనబడుదును. కానీ వివాహాన్ని కూడా పాడు చేసుకుని, డివోర్స్ అనేటువంటిది అప్లై చేసుకుని, డివోర్స్ అయిపోయి గౌరవం లేకుండా ఇంక కష్టమైన సుఖమైన భరించి ఆ కుటుంబాన్ని రక్షించుకోవడానికి దేవుడిచ్చిన అవకాశం అని చెప్పి భావించుంటుంటే ఆ పరిస్థితి మరొక రకంగా ఉందినేమో. కానీ సమంత ఆ ధన్యతను కూడా పాడు చేసుకుందని చెప్పి అనుకోవడానికి ఎంతకంటే పెద్ద కారణం ఏమైనా కావాలంటారు? ఎందుకంటే పెద్ద కారణం కావాలంటారు? సమంత వెళ్ళిపోయిందని చెప్పి బాధపడకండి. దేవుని ఏర్పాట్లు ఉంటే తప్పిపోయిన కుమార్తె మళ్ళీ దేవుని చెంతకు రావాలని మాత్రం ప్రార్థించండి. దేవుడి చిత్తంలో ఉంటే ఖచ్చితంగా బిడ్డను మళ్ళీ దేవుని వైపుగా నడిపించుకుంటాడు. ఆ మనసును ఆవిడకి ఇవ్వండి అని చెప్పి ప్రార్థించండి. మెసేజ్ అయితే చేశాను నేను మెసేజ్ అయితే ఆల్రెడీ ఆవిడకి ఫార్వర్డ్ చేశాను. కానీ ఆవిడ ఓపెన్ చేశారా, రీడ్ చేశారా నాకైతే తెలియదు. మొత్తానికి ఏదో అయింది. మొత్తానికి ప్రార్థన అయితే చేయండి.
ఇలాంటివి ఎంతకంటే ఎక్కువ జరుగుతాయని వాక్యంలో రాయబడిన విషయమే కదా. అంత్య దినాల్లో మొదటి వారేమో కడపటి వారు అయిపోతారు, కడపటి వారందరూ ఏమో మొదటి వారు అవుతారు. అంటే ఫస్ట్ నుంచి కూడా క్రైస్తవ్యంలో కొనసాగి క్రైస్తవ పుట్టుకుల్లో పుట్టి క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. వాస్తవానికి క్రీస్తుని ఎరగనటువంటి ఎంతోమంది క్రీస్తుని ఎరిగేటువంటి రోజులు వస్తాయని బైబిల్లో చెప్పారు కదా. ఎంతమంది అన్యులు, ఎంతమంది హైందవ సహోదరులు దేవుని తెలుసుకుంటున్నారండి. ముస్లిం సహోదరులు కొన్ని వేల మంది ఒకే రోజున రక్షించబడినటువంటి సంఘటనలు కూడా లోకంలో బోల్డని జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వస్తున్నటువంటి వ్యక్తులైనా సరే స్థిరంగా ఉండాలని ప్రార్థిద్దాం. ఇలాంటి మొదటి వారు కరెక్ట్గా ఉండాలని ప్రార్థిద్దాం. ఆఖరి వారిగా అయిపోకూడదని ప్రార్థిద్దాం. వాళ్ళ కుటుంబాలు తలెత్తుకొని దేవుని నామ మహిమార్థమైనటువంటి పాత్రలుగా కొనసాగాలని ప్రార్థన అయితే చేద్దాం. కానీ దీని గురించి పెద్ద వైరల్ చేసి ఆవిడని ఏదో బ్యాడ్ చేయాలన్న ఉద్దేశం నాకు ఎంత మాత్రం కూడా లేదు. కానీ ఆవిడ వరకు ఈ సందేశం వెళ్తే ఈ సందేశాన్ని బట్టి అయినా సరే ఆమె యొక్క ఆత్మనేత్రలు తెరవబడతాయని, ఆ తల్లిదండ్రులు పడుతున్న క్షోభను అర్థం చేసుకుంటుందని, క్రీస్తు యొక్క ప్రేమను అర్థం చేసుకుని మళ్ళీ మామూలుగా వస్తారనేటువంటి ఆలోచన అయితే నేను కలిగి ఉన్నాను. ఒకవేళ సందేశం ఆవిడ వరకు వెళ్ళాలనే ఆలోచన కలిగి ఉన్న వ్యక్తులైతే మాత్రం వీలైనంత వరకు షేర్ చేయండి. ఖచ్చితంగా వెళ్తుంది. ఆవిడకి తెలుగు వచ్చు, మంచిగా తెలుగు వచ్చు, బెంగాలీ, మలయాళీ, తమిళ్, హిందీ అన్నీ వచ్చు. ఆవిడకి మహా గొప్ప టాలెంటెడ్ ఫీల్లో. అలాంటి ఫీల్ ఈరోజు నెల పాడైపోయింది. పూర్తిగా స్వీకరించేసానని చెప్పి ఫోటో కూడా పబ్లిక్లో పెట్టేయడం జరిగింది. ఒక స్వామీజీ గారి దగ్గరికి వెళ్ళి స్వీకరించారంట. హైందత్వంలోనే కొనసాగుతారు. ఎందుకంటే ఇప్పుడు ఈవిడి చేసుకునేటువంటి వ్యక్తి హైందుడై ఉంటాడు ఖచ్చితంగా. కాబట్టి ఇంకా తప్పదని చెప్పి చేసేటువంటి పద్ధతి ఉండొచ్చేమో నా యొక్క అభిప్రాయం, నాకు ఆలోచన. ఏదైనప్పుడు కూడా దేవుని ఎరగనటువంటి వ్యక్తులు దేవుని తెలుసుకుంటున్నప్పుడు ఎలాగైతే సంతోషిస్తున్నామో, తెలుసుకున్నటువంటి వ్యక్తి తప్పిపోయినప్పుడు కూడా సంతోషించమంటలేదు. కానీ ఏమో దేవుడు ఆ కీడు వెనకాల ఏమన్నా మేలు దాచుంచడేమో, మారు మనసు కలుగు చేయడానికి దేవుడు కొంత సమయాన్ని ఆవిడ్ని విడిచిపెట్టాడేమో. ఖచ్చితంగా తెలుసుకుంటుంది. తర్వాత ఆవిడే ఒక బలమైన సాక్షిగా వాడబడతారని నేనైతే ఆశపడుతున్నాను. చాలామంది క్రైస్తవులే సినిమా రంగం మంచిది కాదు, సినిమా నటులుగా ఉండకూడదని చెప్పి సినిమా రంగాన్ని విడిచిపెట్టి మారు మనసు రక్షణ పొందుకున్న క్రైస్తవులు, పెద్ద పెద్ద యాక్టర్లు, జయసుధ గారు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. పేర్లు అయితే నాకైతే తెలియదు. కానీ ఈవిడ ఎంత ఫేమ్ సంపాదించి ఇంత గొప్ప పాస్టర్ గారు అమ్మాయి ఉండి ఎందుకు అలా విడిచిపెట్టి వెళ్ళిపోయిందో ఏంటో అర్థం కాని పరిస్థితులు. మొత్తానికైతే ఖచ్చితంగా ప్రార్థన చేయవలసిన అవసరం ఉందని మరి మరొకసారి దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. మొదటి వారు ఆఖరి వారిగా అయిపోతారని వాక్యం తెలియపరుస్తోంది. కనుక ఉన్నవాళ్ళైనా సరే మంచి నేలన పడినటువంటి విత్తనాల వలె ఫలించాలి. త్రోవ పక్కన పడేటువంటి విత్తనాలుగా ఉండకూడదు. ఏమో ఈరోజు ఉన్న వాళ్ళం రేపు రోజున ఏదైనా కష్టం వస్తే మనం కూడా అలా తప్పిపోతాయేమో, దేవుడు ఏమీ చేయలేదని చెప్పి మర్చిపోతాయేమో, దేవుడు ఏం చేశాడనేటువంటి ఒక నిందన దేవుడి మీద పెట్టేసి మనమే రేపు రోజున హైందువుల దగ్గరికి వెళ్ళి మన దేవుడి గురించి దుర్భాషలో చెడ్డా మాట్లాడేటువంటి వాళ్ళుగా మారిపోతామేమో. ఎందుకంటే కరుణాకర్ సుగ్నా దగ్గరికి వస్తున్న కొంతమంది క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళు గొప్ప క్రైస్తవులు కాదు, వేస్ట్ క్రైస్తవులే. వాళ్ళు నిలబడలేకపోయారు. అనుకున్నవన్నీ కూడా దేవుడి నుంచి పొందుకోలేకపోయారు. కాబట్టి ఇంక వదిలిపెట్టేశారు. వాళ్ళ దగ్గర విశ్వాసం లేదు, వాళ్ళ దగ్గర నిరీక్షణ లేదు. అలాంటి వాళ్ళు ఉంటే అంత పోతే అంత. కానీ వాళ్ళ వల్లే మనం ఉండకూడదనే ఉద్దేశం మనం కలిగి ఉండాలి. బలంగా ఉందాం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ప్రతికూలతలు వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు క్రైస్తవ్యం మీద ఎంత భయంకరమైనటువంటి పద్ధతిలో రూల్స్ లాస్ పెట్టినా మనం పట్టుకున్న విశ్వాసాన్ని మాత్రం అసలు కూడా విడిచిపెట్టడానికి వీలు లేదంటాను నేను. బలంగా ఉందాం. చాలా శ్రమలు అవుతున్నాయి, చాలా సమస్యలు రాబోతూ ఉన్నాయి, భయంకరమైనటువంటి ప్రతికూలత క్రైస్తవ్యం ఎదుర్కోబోతూ ఉంది. కానీ గట్టిగా పట్టుకున్నదాన్ని మాత్రం ఆ విశ్వాసాన్ని వదిలిపెట్టకండి. అవిశ్వాసులుగా మారకండి. వారలాంటి జీవితాలుగా మనం వెళ్ళకూడదు. మాదిరికరమైన రీతిలోనే ఉందాం. ఈ రోజున వాళ్ళలాంటి ప్లేస్లోకి వెళ్ళి మనమే ఇంకొకరితో చెప్పించుకునే పరిస్థితులు వస్తే ఇంకెంత అవమానం వస్తుందో. కనుక దయచేసి మీ బిడ్డలకి నేర్పండి. అలా వెళ్ళిపోకూడదు. వివాహం కూడా క్రైస్తవ వివాహం చేసుకోవాలి, పరిశుద్ధమైన వివాహం చేసుకోవాలి. అన్యుని యొక్క సాంగత్యం మంచిది కాదు, అన్యులతో పొత్తు మంచిది కాదు. చీకటికి వెలుగుకి సంబంధం ఏంటంటుంది బైబిల్. కాబట్టి ఆడబిడ్డలారా, మగబిడ్డలారా, మీరు చదువుకుంటున్నారు, కాలేజీలకు వెళ్తూ ఉన్నారు, టీనేజ్లో ఉన్నారు. కాబట్టి మీ పరిచయాలు దయచేసి ఆదిలోనే పరీక్షించుకోండి. ఎక్కడికో వెళ్ళిన తర్వాత తప్పైందని చెప్పి తెలుసుకుంటే జరిగేదేమీ లేదు, ఇక తప్పదు. కాబట్టి ఆదిలోనే పరీక్షించుకోండి. మన సహవాసాన్ని కూడా పరీక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చేయండి. ఎందుకంటే చాలా క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఇలాంటి అన్ని రీతి పెళ్ళిళ్ళు చేస్తూ అవమానం పొందేటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారండి. వాస్తవాన్ని చేసుకోకూడదు అనేది చెప్పడం లేక అలాగైపోయారా, లేకపోతే దేవుడి చిత్తమైనా కొంతమంది కావాలని చేసుకున్నారో తెలియదు. కానీ క్రిస్టియన్ ఫ్యామిలీస్ సైతం హైందవ మ్యారేజ్లు చేస్తున్నారు, అన్య మ్యారేజ్లు చేస్తున్నారు, అన్యులతో పొత్తులు పెట్టుకుంటున్నారు. వీళ్ళు నెమ్మదిగా సొలొమోను వలె, ఇలా సమంత వలె మారిపోతే పరిస్థితులు ఎలా అయిపోతాయో.
తప్పిపోతే పరిస్థితులు ఎలా అయిపోతాయో నాకైతే అర్థం కావట్లేదు. సొలొమోను తప్పుకోలేదా అన్య సాంగత్యాన్ని బట్టి? సమంత తప్పుకోలేదా అన్య సంబంధమైనటువంటి ఆ వ్యవహారంలోకి దూరి క్రీస్తుని సైతం విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోలేదా? ఒకవేళ మనం కూడా అలాగే వెళ్ళిపోతామేమో. వద్దు, బలంగా ఉందాం, నిగ్రహంతో ఉందాం, విశ్వాసంతో మనం ముందుకు కొనసాగుదాం, మాదిరికరమైన రీతిలోనే ఉందాం తప్ప పేరు పెట్టించుకునే రీతిలో, దేవుడికి అవమానం తెచ్చిపెట్టేటువంటి రీతిలో మాత్రం మన ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదనే దేవుడి యొక్క ఆలోచన, నా యొక్క ఉద్దేశం. కనుక దయించి సమంతకి చేరేంత వరకు షేర్ చేయండి. అనేక మంది క్రైస్తవుల్ని బలపరచండి. ఇలాంటి సాంగత్యాల్ని పొందుకొని సాంగత్యంలో కొనసాగుతూ దేవునికి దూరం అయిపోయేటువంటి రోజు రాకముందే ఈ సత్యాన్ని అందరికి కూడా తెలియపరచండి. మన పరిచయాలు బాగుండాలి, మన సహవాసం బాగుండాలి. ఆదిలో ఉన్న రిలేషన్లోకి వెళ్ళకముందే మనం ఎలాంటి వారితో ఉంటున్నాం, మన సంబంధాలు ఎవరితో పెట్టుకుంటున్నాం అనేటువంటి పరిస్థితులు గమనించుకున్నప్పుడే దేవుడి యొక్క నామం గణపరచబడుతుందని నేనైతే చెప్తా ఉన్నాను. దయించి ఈ విషయాన్ని అనేక మందికి షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. అమేన్.